పెనైల్ కర్వేచర్ అంటే పెన్నిస్ వంకరగా ఉండే ఒక సెక్షువల్ సమస్యని పెనైల్ కర్వేచర్ అంటారు. అయితే ఈ పెనైల్ కర్వేచర్ లేదా ఈ అంగము వంకరగా ఉండటము, దానికి గల కారణాలు ఏమిటి అండ్ దాంట్లో ఉండే రకాలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి అండ్ కర్నూలులో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేశాము. మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంగస్తంభన, శ్రీకస్కలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉన్నా, లేకపోతే ఈ అంగం సైజ్ చిన్నగా ఉండటము, లేదా అంగం వంకరగా ఉండటము, లేదా మగవాళ్ళలో వీరికణాల కౌంట్లో ప్రాబ్లం ఏదైనా ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతున్నా, ఇటువంటి ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. సో ఎవరైనా సరే పిల్లలకి ఇబ్బంది పడుతున్న మగవాళ్ళు ఉన్నా, సెక్షువల్గా సమస్యలు ఎదుర్కొంటున్నా, ఒకసారి కనుక వచ్చి మా హాస్పిటల్లో కన్సల్ట్ అయినట్లయితే గ్యారంటీగా మీ ప్రాబ్లంకి నేను 100% సొల్యూషన్ చెప్తాను. ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్, చాలామంది మగవాళ్ళు వాళ్ళకు ఉండే ఒక కామన్ సమస్య ఏమిటి అని అంటే, పెన్నిస్ అనేది ఇట్లా ఎరెక్ట్ అయినప్పుడు, అంటే అంగం గట్టిపడినప్పుడు, సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు పెన్నిస్ అనేది ఇట్లా స్ట్రైట్గా లేకుండా చాలామందిలో ఇట్లా బెండ్ లాగా ఉంటుంది అనమాట. ఈ బెండ్ లాగా పెన్నిస్ వంకరగా ఉండటానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి కంజనైటల్ పెనైల్ కర్వేచర్ అంటారు, రెండోది వచ్చేసి పైరోనిస్ డిసీజ్ అంటారు. కంజనైటల్ పెనైల్ కర్వేచర్ అని అంటే ఆల్మోస్ట్ అది వాళ్ళకి బై బర్తే ఉండే ప్రాబ్లం అనమాట. అంటే వాళ్ళు ఫస్ట్ టైము ఎరెక్షన్ చూసుకున్నప్పుడే, అంటే వాళ్ళ లైఫ్లో ఫస్ట్ టైం ఎరెక్షన్ వచ్చినప్పుడే వాళ్ళకి పెన్నిస్ అనేది ఇట్లా బెండ్ ఉంటుంది. అది కంజనైటల్ పెనైల్ కర్వేచర్. పైరోనిస్ డిసీజ్ అంటే వాళ్ళకి స్టార్టింగ్లో పెన్నిస్ అనేది ఎరెక్ట్ అయినప్పుడు స్టిఫ్గా స్ట్రైట్గానే ఉంటుంది, కానీ గ్రాడ్యువల్గా ఏజ్తో పాటు స్లోగా పెన్నిస్ బెండ్ అవుతూ ఉంటుంది అనమాట ఇట్లా. అది పైరోనిస్ డిసీజ్ అంటారు. సో కంజనైటల్ పెనైల్ కర్వేచర్ అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి ఎరెక్షన్స్ స్టార్ట్ అయినప్పుడే ఎంతో కొంత బెండ్ ఉంటుంది. పైరోనిస్ డిసీజ్ అంటే అది స్టార్టింగ్ నుంచి ఉండే ప్రాబ్లం కాదు, మధ్యలో ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ప్రాబ్లం అనమాట. అయితే ఈ కంజనైటల్ పెనైల్ కర్వేచర్ అనేది సెక్షువల్గా ఎప్పుడు ఇబ్బందికరమైద్ది అని అంటే, ఈ పెన్నిస్ బెండ్ అనేది 30 degrees దాకా ఉన్నప్పుడు సెక్షువల్గా పెద్దగా ఇబ్బంది ఏమీ రాదు. అప్ టు 30 degrees సెక్షువల్గా కొంత పొజిషన్ మ్యానిపులేషన్తోనో దాంతోనో సెక్స్ని నార్మల్గానే ఎంజాయ్ చేయవచ్చు. ఒకవేళ ఈ కంజనైటల్ పెనైల్ కర్వేచర్ అనేది 30 degrees కన్నా ఎక్కువ ఉందనుకోండి, 40 degrees 50 degrees ఉందనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి సెక్షువల్గా ఇబ్బంది అయింది. అండ్ సెకండ్ వచ్చేసి పైరోనిస్ డిసీజ్. అంటే మధ్యలో, అంటే నార్మల్గా స్టార్టింగ్లో పెన్నిస్ స్టిఫ్గానే ఉండి మధ్యలో ఇట్లా బెండ్ వస్తుందని చెప్పాను కదా, అంటే కొంత ఏజ్ అయిపోయిన తర్వాత 45-50 ఇయర్స్ ఏజ్ అప్పుడు దాన్ని పైరోనిస్ డిసీజ్ అంటారు. ఈ పైరోనిస్ డిసీజ్ రావడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి షుగర్ ప్రాబ్లము. ఎవరిలో అయితే షుగర్ ఉంటుందో, ఈ షుగర్ ఉన్న వాళ్ళకి స్లోగా ఏజ్తో పాటు పెన్నిస్ అనేది బెండ్ అయిపోతూ ఉంటుంది. అది పైరోనిస్ డిసీజ్లో ఉండే ఒక కామన్ ప్రాబ్లము, షుగర్ అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి కొంతమందిలో సెక్స్ చేస్తున్నప్పుడు పెన్నిస్ కొన్నిసార్లు ఇట్లా ఫోర్స్ఫుల్గా బయటకు వచ్చేసి మళ్ళీ లోపలికి వెజైనాలోకి వెళ్లకుండా పక్కన గుద్దుకుంటుంది. ఇట్లా రిపీటెడ్గా పెన్నిస్ బయటికి వచ్చి పక్కన గుద్దుకోవటం వల్ల ఏమైందంటే ఈ పెన్నిస్ లోపల ఉన్న మజిల్ డ్యామేజ్ అయిపోయింది. ఆ మజిల్ డ్యామేజ్ అయిపోయి దానివల్ల పైరోనిస్ డిసీజ్ వచ్చింది అనమాట. సో పైరోనిస్ డిసీజ్ అంటే వాళ్ళకి బెండ్ అనేది ఆల్మోస్ట్ 45-50 ఇయర్స్ ఏజ్ తర్వాత స్టార్ట్ అయ్యిద్ది అండ్ ఆ బెండ్ అనేది స్లోగా పెరుగుతూ వచ్చింది. అదే కంజనైటల్ పెనైల్ కర్వేచర్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళకి లైఫ్లో స్టార్టింగ్ వాళ్ళు ఎరెక్షన్ చూసుకున్నప్పుడే బెండ్ ఉంటుంది అండ్ లైఫ్ లాంగ్ అదే బెండ్ ఉంటుంది, ఇంకా అది పెరగదు అనమాట. సో ఈ 2 కండిషన్స్ ఉంటాయి. కానీ చాలామంది పేషెంట్స్ అసలు వాళ్ళకి ఈ పెనైల్ కర్వేచర్ అంటే ఈ బెండ్ ఉండటానికి అసలు వాళ్ళది కంజనైటల్ పెనైల్ కర్వేచరా, లేకపోతే పైరోనిస్ డిసీజా, లేకపోతే ఒకవేళ ఈ బెండ్ కనుక ఉంటే అది ఎంత డిగ్రీ ఉంది, దానివల్ల సెక్షువల్గా ఏదైనా సమస్యలు ఏదైనా వస్తాయా అనేది చాలామంది తెలియక పెళ్లి చేసుకోవడానికి మాది ఇట్లా పెన్నిస్ స్ట్రైట్గా లేదు, వంకరగా ఉంది అని పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. లేకపోతే కొంతమంది పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎవరైతే ఈ పెన్నిస్ అనేది స్ట్రైట్గా లేకుండా వంకరగా ఉండి పెళ్లి చేసుకున్న తర్వాత ఇబ్బంది పడుతున్నా, లేకపోతే పెళ్లి చేసుకోవటానికి మీరు భయపడుతున్నా, ఒక్కసారి కనుక వచ్చి మా హాస్పిటల్లో కన్సల్ట్ అవ్వండి. అసలు మీకు ఈ పెన్నిస్ స్ట్రైట్గా లేకుండా ఇట్లా బెండ్ ఉండటానికి రీజన్ ఏమిటి, అది కంజనైటల్ పెనైల్ కర్వేచరా లేకపోతే పైరోనిస్ డిసీజా అనేది నేను క్లియర్గా ఎగ్జామినేషన్ చేసి చెప్తాను. ఒకవేళ కంజనైటల్ పెనైల్ కర్వేచర్ అయితే అది ఎంత డిగ్రీ ఉంది, 10 degrees ఉందా, 20 degrees ఉందా, 30 degrees ఉందా అనేది క్లియర్గా ఎగ్జామినేషన్ చేస్తే తెలిసిపోయిద్ది. అండ్ ఎంత డిగ్రీ ఉన్నప్పుడు దాన్ని సెక్షువల్గా ఇబ్బంది అయ్యిద్ది అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ పైరోనిస్ డిసీజ్ అనుకోండి,
దానికి రీజన్ ఏంటి, షుగర్ వల్ల వచ్చిందా లేకపోతే సెక్షువల్ ట్రామా అంటే ఇట్లా పెన్నిస్ సెక్స్ చేసినప్పుడు పక్కన గుద్దుకోవడం వల్ల వచ్చిందా, అండ్ ఆ పైరోనిస్ ప్లేక్ అంటారు, ఆ పైరోనిస్ ప్లేక్ ఎంత డెన్సిటీ ఉంది, అది మెడిసిన్స్తో ఏమన్నా క్యూర్ అయిద్దా లేకపోతే దానికి ఏమైనా ఇంజెక్షన్స్ కానీ లేకపోతే షాక్ వేవ్ థెరపీ చేయాలా అనేది నేను క్లియర్గా చెప్తాను. సో ఎవరైనా సరే పెన్నిస్ స్ట్రైట్గా లేకుండా ఇట్లా వంకరగా ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నా లేకపోతే వంకరగా ఉంది అని సెక్షువల్గా మ్యారేజ్ చేసుకోవడానికి కూడా భయపడుతున్నా ఒకసారి హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీ ప్రాబ్లంకి నేను 100% రీజన్ చెప్తాను అండ్ దానికి సొల్యూషన్ కూడా చెప్తాను. థ్యాంక్ యూ.